ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వావ్, సూపర్ కదా అసలు. చూస్తున్నారు కదా, మంచి కాయలు సెలెక్ట్ చేసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు ముక్కలు తీసుకున్నాను నేను. 2 కప్పులు కారం, 1 కప్పు ఆవపిండి, 1/4 కప్పు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలు. వీటిని మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలుపుకొని ఇప్పుడే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముక్కల్ని తీసుకొని ఆయిల్ ఒక బౌల్లో వేసుకొని ఆయిల్లో ఈ ముక్కలు బాగా ములిగేలాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ కారం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని బాగా పట్టించాలి. ఇట్లా పట్టించడం వల్ల ఏమవుతుందంటే ముక్క టేస్ట్ బాగుంటుంది, మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా. చూడండి, ఈ విధంగా చక్కగా పట్టించుకొని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకుని అందులో ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి సరిపడగా ఆయిల్ వేసుకొని నీట్గా కొంచెం సెట్ చేసుకోండి. దీన్ని కొంచెం కిందకి ఆయిల్ వెళ్ళే వరకు, అంతే. ఏదైతే కొంచెం మిగిలిందో బౌల్లో ఆ ఆయిల్ కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసేయండి. ఇట్లా మూత పెట్టేసి 3 డేస్ తర్వాత చూస్తే వావ్, సూపర్ కదా అసలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. 3 డేస్ వరకు టచ్ చేయొద్దు. ఆఫ్టర్ 3 డేస్ మనం తీసుకొని మంచిగా గ్లాస్ బాటిల్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుందండి మంచిగా. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అసలు ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలుపుకొని తింటే ఆ కాంబినేషన్ అస్సలు సూపర్బ్ కదా. ఇప్పటికెప్పుడు ముద్దపప్పు అయితే నేను చేయలేదు, బట్ వేడివేడి అన్నం చేశాను వెంటనే ఫాస్ట్గా ఇక కలిపేసి మంచిగా. చూడండి ఎంత బాగుందో కదా అసలు రెడ్గా. మా అత్తయ్య గారికి 1 ముద్ద పెట్టి నేను కూడా తినేసాను అండి. థ్యాంక్